డాక్టర్ గారు, జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి ఒక పథ్యాహారం తయారు చేసుకుందామన్నారు కదా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా, తప్పకుండా చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. మరి మన ఈ పథ్యాహారం తయారీలో ఏ పదార్థాలు వాడుకుంటున్నామో అదొకసారి చెప్పేసేయండి. తప్పకుండా. జీర్ణశక్తిని పెంపొందించే పథ్యాహారం తయారీకి కావలసిన పదార్థాలు: కరివేపాకు, సొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, సోంపు, ధనియాలు, సైంధవ లవణం. కావలసిన పదార్థాలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా, మనం ఇందులో మొట్టమొదట కరివేపాకు తీసుకుందాం. జీర్ణశక్తి పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కరివేపాకుని ఏం చేయాలంటే శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసుకుని ఒట్టిగా మూకుట్లో ఏమి నూనె అంతా ఏం వేయకల ఒట్టిగా వేయించేస్తే మనకి పొడి చేసుకుందుకు అనుకూలంగా ఉంటుంది. అలా వేయించేసుకుని మెత్తగా పొడిలా చేసేసుకోవాలి. కరివేపాకుని వేయించి పొడి చేసుకున్నటువంటి దాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. సో మనం సుమారుగా చూపించడానికి అనుకూలంగా ఒక 3-4 చెంచాలు పొడి తీసి అందులో వేసుకుందాం. తర్వాత జీర్ణశక్తిని పెంపొందించేది సొంఠి కూడా వాడుకుంటున్నాం. సొంఠిని కొంచెం నేతిలో వేయించేసి తర్వాత పొడి చేసుకుని ఒక 10 గ్రాముల సొంఠి పొడి వేసుకోండి. మనం సుమారుగా కొంచెం అందులో ఒక 10వ వంతు వచ్చేలాగా కొద్దిగా సొంఠి పొడి వేసుకుందాం. మనం తర్వాత తీసుకునేటువంటిది పిప్పళ్ళను కూడా కొంచెం నేతిలో వేయించేసి చల్లారిన తర్వాత పొడి చేసేసుకోండి. పిప్పళ్ళ చూర్ణాన్ని కూడా సొంఠి చూర్ణం లాగానే 10 గ్రాములు వేసుకోవాలి. మనం ఇందాకట్లానే సొంఠి ఎంత వేస్తామో పిప్పళ్ళ చూర్ణం కూడా అంతే వేసుకుందామా. మిరియాలు కూడా జీర్ణశక్తిని చక్కగా పెంపొందించేటువంటి పదార్థమే. మనకి ఇంట్లో ఉండేది అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి ఏమీ కొని తీసుకురావక్కర్లేదు, ట్రై చేసుకుని కష్టపడి సంపాదించక్కర్లేదు కూడా. మిరియాలను పొడి చేసేసి ఇది కూడా 10 గ్రాములు వేసుకోండి. ఇందాక సొంఠి పిప్పళ్ళు ఎంత వేస్తామో మిరియాలు కూడా అలాగే వేసుకుందాం. సోంపు కూడా మనకి ఇంట్లో ఉండేదే కదా. సోంపు జీర్ణశక్తికి చాలా మంచి పదార్థం ఇది. సోంపుని ఏమి చేయక్కర్లేదు, వేయించడం అదంతా కూడా ఏం చేయక్కర్లేదు. దీన్ని ఒట్టిగా పొడి చేసేసుకుని సోంపు పొడి కూడా 10 గ్రాములు వేసుకోండి. మనం ఒక 10 గ్రాములు అంటే కొద్దిగా ఇందాక మిగతా ఎలా వేస్తున్నామో సమంగా వేసేసుకుందాం. తర్వాత ధనియాలు కూడా మూకుట్లో కొద్దిగా వేయించుకోండి. పెద్దగా నూనె గిన్నె అంతా ఏం అక్కర్లేదు, ఒట్టిగా వేయించేసి తర్వాత చల్లారాక పొడి చేసుకోవాలి. ధనియాల పొడి కూడా 10 గ్రాములు వేసుకోండి. ఒక కరివేపాకు ఒకటి మనం చాలా ఎక్కువగా వేస్తాం, మిగతాన్ని కొంచెం కొంచెంగా వేస్తున్నాం అన్నమాట. ఇంకా ఆఖరిది సైంధవ లవణం కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో వేసుకోండి. మనం చెప్పుకున్న పదార్థాలన్నీ వచ్చేసాయి కదా. ఇప్పుడు ఆ చూర్ణాలన్నింటినీ బాగా కలిపేసుకుందాం. చూర్ణాలన్నీ కలిపేసినట్టయితే మనకి కావాల్సినటువంటి పథ్యాహారం రెడీ అయిపోయినట్లే. డాక్టర్ గారు, మరి దీన్ని ఏ విధంగా ఎప్పుడెప్పుడు తీసుకోవాలి? దీన్ని ఎలా అంటే అన్నం తినేటప్పుడు మొట్టమొదటి ముద్ద అన్నంలో వేడివేడి అన్నంతో తినాల్సి, చల్లారిపోయిన అన్నం కాకుండా వేడివేడి అన్నం ఒక ముద్ద అన్నంలో ఈ పొడిని ఒక చెంచాడు కలుపుకొని కొంచెం నువ్వుల నూనె కూడా కలిపి ఒక ముద్ద తినాలి. తిన్నాక మిగతా ఆహారం తీసుకోవాలన్నమాట. అలా రోజు ఉదయం సాయంత్రం ఆహారంతో పాటు తీసుకుంటున్నట్టయితే జీర్ణశక్తి పెరగడానికి ఇప్పుడు మనం చేసిన పథ్యాహారం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో అన్నీ మంచివే, ఏమీ మందులు ఏం లేవు కనుక ఎన్నాళ్ళైనా కూడా వాడుకోవచ్చు హ్యాపీగా.